ఏం పేరమ్మా? తంగమ్మ. తంగమ్మ. ఏ ఊరు మీది? హుజూర్నగర్, కోదాడ దగ్గర. కోదాడ దగ్గర హుజూర్నగర్. ఏంటి నీ బాధ? చీదర పలిగిపోవటం, ఇట్లా ఇట్లా కావటం డాక్టర్ గారు. ఎన్ని వాసిని మంటలు. ఎన్ని రోజుల నుంచి? నీళ్ళు తరిగినా కూడా బగ్గున కోసపోయినట్టే మంటలు. ఇప్పుడు 3 నెలలు కావస్తుంది డాక్టర్ గారు. కమ్మలో చూసుకున్న దగ్గలే అయ్యే మందులు వాడుతున్నా కానీ మగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ చీదర వస్తుంది అందులోగా. 3 నెలలు అయిందా? పాదాలు కూడా వెళ్ళేవుగా? ఏం లేదు డాక్టర్ గారు, 2 చేతులు 6 చేతులు. దీన్ని ఏమంటారంటే సోరియాసిస్ అంటారు. సోరియాసిస్ ఆఫ్ ది పామ్స్. అరచేతులకు వచ్చేదాన్ని సోరియాసిస్ ఆఫ్ ది పామ్స్ అంటారు. విన్నావా? మరి ఏం పని చేస్తుంటావు? నేను ఇదివరకు నాట్ల కోతలో పోయేది, సుతారు పనికి వెళ్తున్నా. ఏం పని? సుతారు పని. సుతారు పని. తాపీట పని. మరి సుతారు పనిలో సిమెంట్ అని అవన్నీ కలపడం చేయటం చేస్తావా? మరి వాటి వల్ల కూడా కొద్దిగా రెచ్చుతా ఉంటాయి. విన్నావా? ఇప్పుడు మానేసి కూడా సంవత్సరం అవుతుంది డాక్టర్ గారు. ఆ పని మానేసి సంవత్సరం తగ్గట్లేదు. అంటే అదే సోరియాసిస్ కాబట్టి నీకు అక్కడ ఎన్ని చోట్ల చూపెట్టినావు? ఖమ్మంలో చూపెట్టినావు. ఇంకెక్కడ? ఖమ్మంలోనే 2-3 డాక్టర్ గారు ఉంచిన. పేర్లు వద్దులే, వాళ్ళ పేర్లు తెలియదు. 2-3 డాక్టర్ల దగ్గర చూంచావు ఖమ్మంలో, తగ్గలేదు. మరి ఇక్కడ ఈ హాస్పిటల్ నీ కోదా నుంచి ఇక్కడికి వచ్చావు కదా, మరి ఎవరు చెప్పారు ఈ హాస్పిటల్ మంచి చూస్తారని? అది ఇప్పుడు పెద్ద ఆడపోలు చూసుకుంటే మక్కయ్య ఉంది అక్కడ. నాగేశ్వరరావు, 50 సంవత్సరాల నుంచి చెర్మేవాడి హాస్పిటల్ నడుపుతున్నాను, గణేష్ టెంపుల్ దగ్గర, కొత్తగూడెం. మా పేషెంట్ యొక్క అనుభవం చెప్తారు, వినండి. తాతగారి కాడికి వచ్చిందండి. మేము ఒక కమ్మలో చూసుకున్నాం. 3 నెలలు 4 నెలలు చూసుకున్నా తగ్గలేదండి చీదరి. తాతగారికి వచ్చి 1 వారం అయితే మంచి తగ్గిపోయింది. అది ఎంత మంచి తగ్గిపోయిందంటే అంత మంచి తగ్గిపోయింది. చీదర లేదు, ఏమి లేదు, మంచిగా.